ఒక రష్యన్ మహిళ ఒంటరిగా ఇద్దరు ఆడపిల్లలతో ఇండియాలోని కర్ణాటకలోని గోకర్ణ దగ్గర రామతీర్లా హిల్స్ అడవుల్లో ఒంటరిగా ఎందుకుంటుంది. ఈవిడ పేరు నైనా కుటీనా. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు. ఇజ్రాయెల్ వ్యక్తి అయిన గోల్డ్ డోన్స్కిన్ అనే వ్యక్తితో పెళ్లయి విడాకులు కూడా అయ్యాయి. ఈవిడకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయిపై ప్రేమ, ఇంకో అమ్మాయి పేరు ఆమ. 2016లో ఈవిడ మొదటిసారి భారతదేశానికి బిజినెస్ వీసాతో వచ్చింది. 2017 ఏప్రిల్లో ఆ వీసా గడువు అయిపోయింది. ఆ తర్వాత ఈవిడ రష్యాకు వెళ్ళిపోయింది. 2018లో ఈమె నేపాల్కు వెళ్లి సెప్టెంబర్ 8న మళ్ళీ ఇండియాకు వచ్చింది. 2020లో కొన్ని రోజులు గోవాలో ఉంది. ఆ తర్వాత గోకర్ణకు వచ్చింది. ప్రస్తుతం ఈవిడకున్న వీసా గడువు కూడా అయిపోయిందని మన భారత ప్రభుత్వం చెప్తుంది. ఈమె ఉంటున్న గృహంలో మొబైల్ లేదు, వైఫై లేదు, ఏసీ కూడా లేదు. ఎక్కడ చూసినా అడవి. తోడు కోసం ఒక శివుని విగ్రహాన్ని పెట్టుకుంది. జూలై 9న కొండ మీద ఉన్నటువంటి కొండ చర్యలు విరిగి కింద పడ్డాయి. ఆ తర్వాత కొండ చర్యలు చెక్ చేస్తూ పోలీసులు వెళ్లారు. పోలీసులు అడవిలోకి వెళ్తూ ఉండగా సడన్ గా ఒక గృహ బయట బట్టలు ఆరేసి ఉండటాన్ని చూశారు. దాన్ని చూడగానే పోలీసులకు అనుమానం వచ్చి గృహ లోపలికి వెళ్లి చూస్తే ఒక మహిళ ఇద్దరు అమ్మాయిలతో అప్పుడే లంచ్ చేస్తూ ఉంది. ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు అని పోలీసులు అడిగితే, నాకు జనాలకు దూరంగా బ్రతకడం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నా ఇద్దరి పిల్లలతో ఇక్కడే ఉన్నాను అని చెప్తుంది. అలా అని నా ఇద్దరి పిల్లలకు చదువుకేం ఇబ్బంది లేదు, వాళ్లకు చదువు నేర్పిస్తున్నాను, డ్రాయింగ్ కూడా వేస్తారు అని చెప్తుంది. మరి మీకు ఆహారం ఎలా అంటే అడవిలో దొరికే పండ్లు దుంపలు తెచ్చుకుని తినేస్తాం. పిల్లలతో కలిసి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ కి వెళ్లి స్నానం చేసి తాగడానికి వాటర్ తెచ్చుకుంటాం అని చెప్పింది. అసలు అక్కడ ఉండడానికి కారణం ఏంటి అంటే, బయట ప్రపంచానికి రావడం నాకు ఇష్టం లేదు, నా పిల్లల్ని ప్రకృతి పదవుల్లో పెంచాలనుకుంటున్నాను, ప్రతిరోజు శివునికి ధ్యానం చేసి పూజలు చేస్తున్నామని చెప్తుంది. ఈవిడ ఒక ఛానల్ తో మాట్లాడి ఏం చెప్తుంది అంటే, నా పిల్లల్ని ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లారు, డాక్టర్లు వాళ్ళని చెక్ చేసి చాలా హెల్దీగా ఉన్నారు అని చెప్పారు, మేము ప్రకృతిలోనే జీవించాలనుకుంటున్నాము, మేము ఇక్కడికి వచ్చి చనిపోవట్లేదు అని చెప్పింది. అడవిలో జంతువులు ఉంటాయి కదా, అవి మిమ్మల్ని ఏమీ చేయలేదా అంటే, ఇక్కడ అలాంటివి ఏమీ లేదు, ఇక్కడ మేము హ్యాపీగా ఉన్నామని చెప్పింది. ఇక్కడ మేము హ్యాపీగా నిద్రపోతున్నాం, హ్యాపీగా తింటున్నాం అని చెప్పింది. ఈ గృహలోకి వచ్చి వాళ్ళు సుమారు 2 వారాల పైనే అవుతుందని పోలీసులు చెప్తున్నారు. కొంతమంది అయితే వీళ్ళు ఇక్కడ నెల రోజుల నుండి ఉంటున్నారని అక్కడ అడవి కింద ఉండే స్థానికులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈవిడ చెప్పేది ఒకటి, అడవిలో ఉండి మెడిటేషన్ చేయాలి, నా పిల్లలకు సమాజం కంటే ఈ అడవి ఎక్కువ నేర్పుతుంది అంటుంది. వీసా అయితే అయిపోయింది. ప్రస్తుతం వీరిని ఫారెన్ డిటెక్షన్ సెంటర్ లో పెట్టి మెడికల్ టెస్ట్ చేస్తున్నారు. అయితే వీరిని తిరిగి రష్యా పంపుతారా లేదా అన్నది ఇంకా అప్డేట్ అయితే లేదు. అయితే సడన్ గా ఈ నైనా కుటీనా యొక్క భర్త మీడియా ముందుకు వచ్చి, నా ఇద్దరు ఆడపిల్లల్ని నాకు అప్పచెప్పండి, నా భార్య వారిని అడవిలో తిప్పి తిప్పి నాశనం చేస్తుంది, నా పిల్లల్ని నాకు ఇస్తే నేను చూసుకుంటా, వారిని స్కూల్ కి పంపిస్తా అని చెప్పాడు. అడవి జీవితం చాలా అందంగా ఉంటుంది, చూడడానికి బాగా ఉంటుంది. అడవిలో దొరికే పండ్లు పొలాలు చాలా బాగుంటాయి, నో వైఫై, నో మొబైల్, ఆరోగ్యం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. కానీ అదే అడవుల్లో ఎవ్వరికి దొరకని భయం కూడా ఉంటుంది. బయట సమాజంలో కూడా ఇవే ఉంటాయి. రుచికరమైన ఆహారం